హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై బ్రదర్ అనమాట. సో వీడియో అయితే కంపల్సరీగా చూడండి, డోంట్ స్కిప్. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఇక్కడైతే నేను మా అన్నయ్య నా కోసం అయితే మంచిగా పకోడా చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో బయటికి వెళ్ళాడు. సో నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యి తింటున్నా. నా నిద్రముఖం చూసేయండి ఎట్లుంది, నిద్రపోయినట్టే ఉంది ఇంకా. సో తింటున్నా అన్నమాట. మా అన్నయ్య అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఫుడ్ ఏమైనా నాకు కావాలి, తినబుద్ధి అవుతుంది, ఇది చేసి పెట్టు అని అడగగానే అసలు ఇంత లేట్ చేయకుండా ఫాస్ట్గా చేస్తాడు అనమాట. నేను అడగక ముందుకే మ్యాక్సిమం అన్నీ చేస్తాడు. నాకేమైనా క్రేవింగ్స్ అవుతున్నాయి, ఇవి తినబుద్ధి అవుతుంది, ఇది కావాలి, కంపల్సరీ తినాలి అనిపిస్తుంది, ఇప్పుడే ఆన్ ద స్పాట్ అన్నాను అనుకోండి, ఇక ఖతం ఆన్ ద స్పాట్. ఒకవేళ వేరే దగ్గర ఉంటే బుక్ చేస్తాడు, ఇంట్లోనే ఉంటే అయితే కుక్ చేసి పెడతాడు అనమాట. ఇక్కడైతే డిమార్ట్కి వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసాడు. సో నేను ఏమేమి అడిగాను, నా కోసం ఏమేమి చేశారో లాస్ట్ వరకు మీరే చూసేయండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం ఆడపిల్లలందరూ అయితే ఇంట్లోనే, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, లైక్ వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళకైతే హస్బెండ్ జాబ్కి వెళ్ళడం కానీ, పిల్లలు ఉండడం కానీ, నాకైతే ఇది సెకండ్ బేబీ కాబట్టి నేనైతే కంప్లీట్ రెస్ట్ అండ్ డాక్టర్ చెప్పారు. సో నేను మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అనమాట. సో ఎప్పుడైనా మేమైతే హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్కి వెళ్ళినప్పుడల్లా అయితే నాకు ఏమేమి కావాలో అన్నీ తినేసి వస్తాను, బికాస్ విలేజ్లో అన్నీ దొరకవు కదా. సో అట్లా అనేసి నాకు ఏమేమి కావాలో అన్నీ అయితే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య ఏది కాదనకుండా మంచిగా తినబెడతారనమాట. ఇద్దరు కొనిస్తారు, ఇద్దరు ఏది ప్రిపేర్ చేయాలంటే అది ప్రిపేర్ చేసేస్తారు. ఈరోజు కంప్లీట్ మొత్తం మా అన్నయ్య కుక్ చేస్తుండన్నమాట. సో నేనే వీడియోగ్రాఫర్ని. మా బావ అయితే ఎందుకే నీకు ఓపికనే లేదు, వీడియో ఎందుకు అంటే, ఇంత కష్టపడి చేస్తుండు కదా, నాకు మెమొరీ కింద అయినా ఉంటుంది ఈ వీడియో, ఉండని నేను చేసుకుంటా అనేసి నేనైతే వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా అన్న అయితే అరే నీకు రెస్ట్ కదా, ఎందుకే వీడియో పోయి పడుకోపో అన్నట్టు కోపంతో చూస్తుంటే, ఏం కాదు నువ్వు చేయి, నేను తీసుకుంటా కదా అంటే, ఎట్లాగో చెయ్యో పాడలేదు నాతోనే చేయించుకుంటావు, నువ్వు చూసి ఎందుకు అని అంటుండో. లిటరలీ నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. నేనైతే ఏ రోజు స్పెషల్స్ కుక్ చేసి పెట్టిందే లేదు, మా ఆయనకైనా మా అన్నయ్యకైనా, బికాస్ మేమందరం కలిసే ఉంటాము. మా అన్నయ్య మాతోనే ఉంటాడు. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి ఉంటారు అనమాట. సో నేను వెళ్ళినప్పుడల్లా నా కోసం ఇద్దరు కుక్ చేసి పెడతారు. చాలా లక్కీ ఆ విషయంలో. నేనైతే చాలా అంటే చాలా మంచి కుక్ చేస్తారు ఇద్దరు ఫుల్ సపోర్టివ్ అనమాట. నాకు కుకింగ్కి ఏ విషయానికైతే ఇబ్బందే ఉండదండి, నాకు ఇష్టం అదే. నేను చేయాలనుకుంటేనే చేస్తాను. నాకు కొంచెం సిక్ అనిపించినా కూడా నేను ఏ వర్క్ చేయను అనమాట. సో వాళ్ళకి ముందే చెప్పి వెళ్ళిపోతారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు. నేను హెచ్వైడీకి అయితే ఫ్యూ డేస్ వెళ్తా, 10 to 15 days అట్లా ఉంటా అంతే, అంతకు మించి అక్కడ ఉండను. బికాస్ వాళ్ళిద్దరు డ్యూటీలో బిజీగా ఉంటారు. ప్లస్ మాకు ఇంతకుముందు బాబు ఉన్నాడు కదా, సో వాడు ఇబ్బంది పెడతాడు, ఎందుకు వాడు ఉండడం ఇబ్బంది పడుకుంటా అనేసి మా డాడీ వాళ్ళైతే అక్కడ అసలు నన్ను ఉంచారు. సో ఇంటికి వచ్చే ఫాస్ట్గా ఎందుకు అక్కడ, వద్దు కదా వాళ్ళకి ఇబ్బంది అయితే, డ్యూటీ చేసుకుంటూ పోతారు, మళ్ళీ నీ గురించి ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. మేమైతే ఇంటి దగ్గరనే ఉంటాం, చూసుకుంటాం. చికెన్ అయితే మంచిగా ఎత్తుకోవచ్చు, అక్కడ ఉండి ఇబ్బంది పడకు, వాళ్ళని ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇంటికి వచ్చేయని అంటారనమాట. సో పేరెంట్స్ అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని మిస్యూజ్ చేసుకోవాలన్నట్టు నేనైతే కంప్లీట్గా విలేజ్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. బికాస్ అక్కడ అన్ని వర్క్స్ చేసుకొని హాస్పిటల్ పాలవడం కంటే ఇక్కడ కూర్చొని తిని మంచిగా హ్యాపీగా ఉండడం అదే మంచిది అనుకుంటా. బికాస్ మా హస్బెండ్ అదే చెప్తారు నాకు, మేము ఇబ్బంది పెడితే నువ్వు హెచ్వైడీకి రావాలి, కానీ మేమే వద్దన్నప్పుడు నువ్వు హెచ్వైడీకి వచ్చి ఏం చేస్తావు, వేస్ట్గా అక్కడ వచ్చి ఒక్కదాని రూమ్లో ఉంటావు, ఇంటి దగ్గర ఉండు, అందరితో మంచిగా టైం పాస్ అవుతుంది నీకు, విలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది, చిక్కి కూడా హ్యాపీగా ఆడుకుంటాడు అందరితోని, నువ్వు కూడా మంచిగా ఉండొచ్చు మీ ఫ్యామిలీతో కలిసి అనేది అయితే అంటారనమాట. ఇంతమంది ఫ్రెండ్స్ అయితే తెలియదు నాకైతే. చాలా 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 లక్కీగా ఫీల్ అవుతాను నేనైతే, బికాస్ నాకు ఫుల్ సపోర్టివ్ ఉంటారు మా హస్బెండ్. ఇక్కడనే ఉండాలి, లేకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అలా అంటే అస్సలు ఆర్గ్యూ చేయరు. నీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే నువ్వు అక్కడ ఉండు, నీకు ఎక్కడ నచ్చుతుంది అక్కడ ఉండు, హెచ్వైడీకి రావాలనుకుంటే నీకు నచ్చిన రోజులు ఉండు, వెళ్ళిపోవాలంటే చెప్పు, అప్పుడే నీకు డ్రాప్ చేసి వస్తాను అని అంటారనమాట. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొందరు అయితే మా ఫ్రెండ్సే అసలు అడుగుతారు, అసలు మీ అత్త వాళ్ళ ఇంటికి పోతావా అని, నువ్వు అసలు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నీకు అంటే, మా అత్తమ్మ వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకు, మీకేమవుతుంది అని నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడతాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే, ఎప్పుడు వాళ్ళు ఫోర్స్ చేయరు నన్ను, ఇక్కడనే ఉండాలి ఊకే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంది అనేది అయితే ఎవ్వరు అన్నారు నన్ను.
ఫుల్ అంటే ఫుల్ సపోర్టివ్ ఫ్యామిలీ నాకైతే. అసలు నేనే షాక్ అవుతా, అరే ఏంద్ర వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు, ఒక్కొక్కరిని చూస్తే వేరేగా ఉన్నారు, మా వాళ్ళని అంత తేడా తేడా బిహేవ్ చేస్తున్నారు, టోటల్లీ ఆపోజిట్ ఉంటారు ఎవరైనా. నేను మ్యాక్సిమం వింటా కదా మా ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఎవరైనా చెప్తారు కదండి, అబ్బా అత్త వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను, నెల నుంచి ఇంటికే పోలేదు, అమ్మలు గుర్తుకొస్తున్నారు, లైక్ మా హస్బెండ్ అయితే హెచ్పడి నుంచి ఇంటికే పంపట్లేడే, ఇక్కడనే ఉండాల్సి వస్తుంది, అందరు గుర్తుకొస్తున్నారు, ఇలాంటి అంటే అన్నీ చెప్తారు కదా. సో నేను అప్పుడు అనుకుంటా, అరే నేను ఏంది వీళ్ళకి మొత్తం క్వైట్ ఆపోజిట్గా ఉంటున్నా, ఇంత లక్కీగా దొరకడం నా అదృష్టం కదా అనేసి అయితే బాగా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతా. నిజంగా చెప్పండి, ఇంత సపోర్టివ్గా ఉంటే పేరెంట్స్, ఫ్యామిలీ, హస్బెండ్, అన్నయ్య అందరు ఇంత సపోర్టివ్ ఇస్తే ఎంత లక్కీగా తగ్గాలి. నేనైతే లక్కీగా చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతాను అనమాట. సో నాకు ఎక్కడ వర్క్స్ ఉండవు, చెయ్యను, నేను చేసే ముందే వాళ్ళే వద్దనేస్తారు. అది మా వాళ్ళు. మా ఇంటికి వస్తే కానీ మా డాడీ అయితే ఇక వద్దు, డాక్టర్కి ఎప్పుడైనా మేము అపాయింట్మెంట్కి వెళ్తాం కదా చెకప్స్కి, అప్పుడైతే మా డాడీని తీసుకొని వెళ్తాం మ్యాక్సిమమ్. ఆడ డాక్టర్ ఒక్కటి చెప్తే ఇంటికి వచ్చి మా డాడీ రెండు ఎక్కించి చెప్తాడనమాట, అస్సలు పని చేయొద్దంట, మొత్తం రెస్ట్ తీసుకోవాలంట, బాగా తినాలంట, అన్నీ తినాలంట, చాన్ చేసి పెట్టాలంట అని అంటారు మా డాడీ అయితే. నాకైతే మస్తు నవ్వు వస్తుంది. డాడీ ఆడ చెప్పింది ఒకటైతే నువ్వు ఇక్కడ మమ్మీకి ఎందుకు రెండు చెప్తున్నావు అంటే, నీకు తెలియదు అట్లనే చెప్పాలి, అయితే రెస్ట్ ఎక్కువ దొరుకుతుంది అని అంటాడు మా డాడీ. లిటరల్లీ మా మమ్మీ కూడా ఏం పని చేయనిది నన్ను, నేనే ఏమైనా చేస్తా అన్నా, అమ్మో వద్దు మీ డాడీ తిట్టినా తిడతాడు, ఏం వద్దమ్మా అనేసి అయితే అంటుంది మమ్మీ. మమ్మీ కూడా ఫుల్ సపోర్టివ్, ఎవరు తగ్గరు మా దాంట్లో అయితే, ఎవరు కేరింగ్ వాళ్ళకే ఉంటుంది అసలు, ఎవ్వరు తక్కువ గారు నా ఫ్యామిలీలో అయితే. మదర్, ఫాదర్, హస్బెండ్ ఓకే, వాళ్ళు కంపల్సరీ టేక్ కేర్ చేయాలి కాబట్టి చేస్తారు, బట్ మై బ్రదర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాడు అసలు దేంట్లో కూడా తక్కువ కానియాడు. నేను ఇట్లా లో ఫీల్ అవుతానేమో, ఫుడ్ మా హస్బెండ్ ఉండే డ్యూటీకి నేను ఫుడ్ విషయానికి ఎక్కడ డిసప్పాయింట్ అవుతానేమో అనే ఫీల్ వాడు ఎట్లా వాడు ఎట్లా అర్థం చేసుకుంటా నాకైతే తెలియదు. నేను వాడంటున్నా, వాడు ఎట్లా అర్థం చేసుకుంటా నాకైతే తెలియదు. బికాజ్ నేను ఏం అడిగిన ఆన్ ద స్పాట్, అరే నాకు ఇది తినబుద్ధి అవుతుందంటే ఆన్ ద స్పాట్ ఆర్డర్ పెడతాడు. వాడు ఏ సిచ్యువేషన్లో ఉండని, వాడు డబ్బులు ఉండని లేకపోని, వాడు కార్డ్స్ అయినా యూజ్ చేసినా నాకైతే ఆర్డర్ పెట్టేస్తాడు. బికాజ్ మా హస్బెండ్ ఎక్కడో ఉంటాడు, ఆయన డ్యూటీ ఫోన్ చేసి డ్యూటీలో ఇబ్బంది పెట్టడం అలా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మా అన్నయ్య ఇంత బిజీలో ఉన్నా కూడా ఫోన్ ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంటుంది, ఎక్కువ ఫోన్తో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆన్ ద స్పాట్ మెసేజ్ అయినా కాల్ అయినా అటెండ్ చేస్తారనేసి ఫాస్ట్గా ఆయనకే చెప్తాను నేను ఏం కావాలన్నా. ఇక్కడ మా విలేజ్లో ఉండి కూడా మా అన్నయ్యకి చెప్తాను నేను, మీ మమ్మీ ఇది చేసి పెట్టట్లేదు, చేసి పెట్టమని చెప్పు, అది ఇది అనేసి వాడికి చెప్తా. వాడు ఆన్ ద స్పాట్ నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మా మమ్మీకి చెప్తాడు, దానికి అది కావాలంటేనే ఎందుకు చేసి పెట్టట్లేవు నువ్వు అనేసి అంటాడు. మస్తు అంటే మస్తు నవ్వు వస్తుంది నాకు. వాడిని అయితే ప్రతి ఒక్క దానికి మస్తు కేర్ చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ వాడు డ్యూటీకి వెళ్ళి వచ్చి అన్నీ కొనుక్కొచ్చి నా కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ నేను అడిగింది ఏంటంటే చికెన్ మంచూరియా అండ్ నూడిల్స్ అనమాట. మా అన్న చాలా అంటే చాలా మంచిగా చేస్తాడు. వాడు చెఫ్ అన్నమాట, మా ఫ్యామిలీలో చెఫ్. వాడు మస్తు చేస్తాడు వంటలన్నీ, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం మేమందరం. నేను ఎక్కువ తింటాం మా అన్నయ్య ఫుడ్, మా మమ్మీ వాళ్ళు చాలా తక్కువ కాబట్టి మేము రూమ్లో ఉంటాం కాబట్టి అన్నయ్య నాకు అన్నీ చేసి పెడతాడు. మా హస్బెండ్ అయితే ఇంకా మా అన్నయ్య పప్పుకి, వాడు చేసే పప్పుకి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఓకే అడుగుతాడు, మీ అన్నయ్య పప్పు చేయమని చెప్పు బ్రదర్ అని అంటాడు నాతోనే. చాలా అంటే చాలా బాగుంటారు వాళ్ళిద్దరు కూడా, మంచిగా కలిసి ఉంటారు ఒకటే దగ్గర. ఇద్దరు కుకింగ్ చేసుకుంటారు, ఇద్దరు పనులు చేసుకుంటారు, అండ్ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు రూమ్లో. నేనైతే విలేజ్లోనే మొత్తం ఎంజాయ్ చేస్తున్నా. ఇదైతే మొన్న హెచ్వైడీకి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అన్నమాట. నాకు హెల్త్ బాగాలేక వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా, సో ఇప్పుడు ఇస్తున్నా. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మన క్రేవింగ్స్ తీర్చేటోళ్ళని దేవులతో సమానంగా చూస్తాం కదా. బికాజ్ మనం ఒక్కటి ఏదైనా గుర్తుకొచ్చినా అది తినేయాలి. పెద్దోళ్ళు కూడా అట్లనే చెప్తారు, లైక్ ఏది అనిపించినా ఏది గుర్తుకొచ్చినా తినేయాలి. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఏది ఉంచుకోకూడదు, బికాజ్ తర్వాత బేబీకి లైక్ లలాజలం వస్తుంది అట్లా అని అంటారు. సో నేనైతే నాకు గుర్తుకొచ్చేటివే కొన్ని, వాటినైతే ఇంకా అస్సలు ఆపుకోను. మ్యాక్సిమం నేను హెచ్వైడీకి పోయేదే తిననీకి అనుకుంటా, తిననీకే పోతా. అట్లా ఉంటుంది నా బిహేవియర్. ఆడికి వెళ్తే అన్న ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది చూస్తా, ఇది ఇక్కడ తీసుకెళ్ళు, ఇది తినిపియు, ఇట్లనే చెప్తా ఉంటాం మా హస్బెండ్కి, మా అన్నయ్యకి. ఫుల్ టార్చర్ చేస్తూ ఉంటా అన్నమాట. మేమైతే ఇక్కడ పకోడా అండ్ న్యూడిల్స్ అండ్ మంచూరియన్ తింటున్నాం. అదే రోజు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కనిపించారు కదా ముందు వీడియోలో, నాగరాజ్ అన్న అని, ఆయన వచ్చాడు అనమాట. ఇది ఫుల్ అంటే ఫుల్ జోక్ అసలు. ఆ అన్నయ్య తిరుపతి నుంచి వచ్చాడు. మేమైతే నాకు తెలియదు, వీళ్ళు చెప్పలేదు. సో ఆయన అయితే తినకూడదు అనేసి ఆయన కోసం మళ్ళీ వెజ్ మొత్తం ప్రిపేర్ చేసామన్నమాట. సో రైస్ పెట్టాం, కర్రీ అవి ఇవి ఉండే. సో ఆ అన్నయ్య అయితే అట్లా అడ్జస్ట్ అయిపోయాడు. ఫ్రెండ్షిప్ అంటే ఇట్లనే
ఇట్లనే ఉంటుంది కదా. మా అన్న నా అన్నని చూస్తే ఆ రోజు ఘోరంగా నవ్వుకున్నా నేను. లైక్ లిటరల్లీ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. కొత్తగా స్టార్ట్ పెట్టాను అండ్ కొంచెం మీ ఎంకరేజ్మెంట్ ఉంటే కూడా నాకు కూడా వీడియోస్ చేయబుద్ధి అవుతుంది మంచిగానే. సో ఇంకా ప్రెగ్నెన్సీ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే కానీ, లేకపోతే చెకప్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి. అండ్ నాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి బేబీని ఎలా మేనేజ్ చేయాలో. థ్యాంక్ యూ.